కుల సంఘం భవనాలు పలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలుస్తాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణ పరిధిలో 43 కుల సంఘాలకు 2,58,00,000 మంజూరు చేశారు. 6 మాసాల క్రితం వేములవాడ పట్టణ పరిధిలో 43 కుల సంఘాలకు 1,26,00,000 ఇచ్చామని, ఇప్పుడు 1,32,00,000 రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కుల సంఘ భవనాలు, ఫంక్షన్లు, కమ్యూనిటీ సమావేశాలకు ఉపయోగపడతాయన్నారు. రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. 5,04,000 డబుల్ బెడ్రూమ్ సంబంధించిన హామీ ఏదైతే ఉందో అది అమలు కావాలని చెప్పని తదుపరి పట్టాలు, తదుపరి 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అంశము, ఇంకా వ్యక్తిగతకు సంబంధించిన సమస్యలు అనేకం కూడా కలుపుకొని అనేక ఉద్యమాలు చేసిన ఆ ఉద్యమాల్లో మీతో పాటు ఉన్నటువంటి సందర్భం, ఆ సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం కావాలని చెప్పినటువంటి ఆలోచన అనేక మంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉన్నటువంటి నాయకుల్ని ఈ ఉద్యమంలో పాల్పంచుకునేలా చేయడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేస్తే మేము సమస్యలు పరిష్కారం సాధనకు ఇబ్బంది అని చెప్పని అఖిల పక్షాన్ని ఏర్పడి కార్యాచరణ కమిటీగా కూడా ఏర్పడి అన్ని పార్టీలు కలుపుకుని పోయినప్పుడు అగ్రభాగాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడ్డప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ, బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు కానీ, అడ్డుల చిన్నకుమార్ గారు కానీ, కబంపల్లి సత్యనారాయణ గారు కానీ, చొప్పదండి ఎమ్మెల్యే గారికి వేడిపల్లి సత్యం గారు కానీ, నాకు పీస్ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆనాటి హోదాలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సైతం తీసుకొని వచ్చి మన ముప్పు గ్రామాలకు సంబంధించిన సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేసిన సందర్భం. ఎందుకంటే భవిష్యత్తులో నా ఒక్కడు గొంతు సరిపోతుందో లేదో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పారు. రాజన్నాలే అభివృద్ధి సంబంధించిన అంశమే కానీ, కలిగొక సూర్య ప్రాజెక్ట్ సంబంధించిన అంశం కానీ ప్రధాన అంశాలు నియోజకవర్గంలో వెనుకబడిపోతున్న వేములవాడ భవిష్యత్తు